వచ్చాయి. ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి వెళ్తున్నాయి. మొన్న కూడా తల్లికి వందనం రిలీజ్ అయింది. ఈ రోజు యోగా డే అనంతరం కూడా రైతులకు పెట్టుబడి సాయం ఉంది. పెరిగిన పెన్షన్ వస్తుంది. రేషన్ డిపోల్లో మళ్ళీ బియ్యం వస్తున్నాయి హ్యాపీగా. ఇటు పక్క చూసుకుంటేనేమో అన్ని ఒక సమపాలనలో వెళ్తున్నాయి. చెప్పినట్టుగా సంవత్సర కాలంలో చేశారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. 13,000 ఇస్తామన్నారు, ఇచ్చారు. తల్లిల అకౌంట్లో పడ్డాయి. సర్వేలో కూడా అయ్యే చెప్తున్నారు డబ్బులు వచ్చినాయి అని. మరి ఏంటి ఈ పల్నాడు వచ్చినప్పటి నుంచి కూడా ఏంటి ఈ రప్ప నరికేది ఏంటి? ఏదో ఒక అభిమాని ఆకతాయిగా పెట్టినంత మాత్రాన్ని ఏమవుతుంది? ఇప్పుడు ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అంటే జూన్లో చనిపోయాడు ఆయన. అంటే ప్రభుత్వ కూటమి రాకముందు ఇంకా ఎవరో చంద్రబాబు నాయుడు సీఎం గారు అవ్వాలా, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన బెట్టింగుల యాప్ల వల్ల ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దానికోసం అని చెప్పి సంవత్సరం తర్వాత పరామర్శ యాత్రని మొదలు పెట్టుకొని అక్కడ ఏదో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిమ్మకాయలు తొక్కినట్టున్నాడు ఆయన. దిష్టి నిమ్మకాయలు తొక్కినట్టున్నాడు. దానివల్ల ఆయన మెంటలెక్కిపోయి ఏం చేయాలో తెలియక ఈ సంక్షేమ పథకాలన్నీ రావడం వల్ల ఆయనకి మెంటలు వచ్చేసి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఆయన వెనకాల తిరగట్లేదు. దానివల్ల ఆయనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల వల్ల ఆ అంబటి రాంబాబు గారేమో గేట్లు ఎత్తేయడాలు, ఈ కొడాలి నానేమో పారిపోవడాలు, ఈ రోజా ఏమో చెవులో పూలు ఎట్టుకొని తిరగడాలు, కొంతమంది నాయకులందరూ తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఈయన కూడా నిమ్మకాయలు తొక్కొచ్చడం వల్ల అలా రపా అని సినిమా డైలాగులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. చౌదరి గారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ స్థానంలో ఉన్నారు. ఆ మాటలు ఏం సమంజసం అండి? ఇప్పుడు మీ తలకై నరుగుతామంటే మీరు ఊరుకుంటారని నిన్న కూడా ప్రెస్ మీట్ లో అడిగారు. ఇప్పుడు రపా అని నరుగుతాను అంటున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎనలేకంటే ఈయన్ని రపా అని నరుగుతారుగా. ఎందుకండి ఇవన్నీ కాంట్రవర్సీలు, ఇవన్నీ పని లేని పాటలు కాకపోతే. పవన్ కళ్యాణ్ గారు అన్నారు సినిమాల్లో డైలాగులు సినిమాల వరకే సాధ్యం అవుతాయి, కానీ ఇప్పుడు నిజ జీవితం అమలు ఏదైతే సంఘ విద్రోహ శక్తులకి ఇట్లాగా అండగా ఉంటాం, వెళ్ళి పరామర్శించడం, ఇది ఎంతవరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఈ మాటలు సమంజసం కాదని ఆయన కూడా. ఇప్పుడు జగనన్న తగ్గేదే లేదని చెప్పి రోజు చాలా ప్రెస్ మీటింగ్ లో చేసింది. తర్వాత జగనన్న సిద్ధం, మేము యుద్ధానికి యుద్ధం అని ఇవన్నీ కాంట్రవర్సీలు పెట్టుకోవాలా? ఏంటంటే ఏం లేదండి, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ రావడాలు, ఇవన్నీ చేయడాలు, ప్రజల్లో మంచి గుర్తింపు రావడం వల్ల టీడీపీకి జనసేన కూటమికి మంచి ప్రభుత్వం అని పేరు రావడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక ఇలాంటివన్నీ చేస్తున్నారని మేము అనుకుంటాం. చేయలేదు సంవత్సరంలో అని అడిగారు, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి చేసినా కూడా ఇబ్బంది. ఆయనకి ఏంటంటే తల్లికి వందనం అనేది 13,000 ఇవ్వటం, ఏంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వటం. ఇప్పుడు భారతమ్మ గారు మనం కించపరచకూడదు, ఇప్పుడు మహిళల్ని ఎవరు మనం కించపరచకూడదు. భువనేశ్వరమ్మ గారు ఎంతో మనకి భారతమ్మ కూడా అంతే. భారతమ్మ గారు ఎలాగా తిరిగారు ప్రచారానికి, మన ఈమె కూడా అలాగే తిరిగింది. ఆమె కూడా అంది కదండి, బిడ్డకు 13,000, బిడ్డకు 13,000, బిడ్డకు 13,000 అని చెప్పి ఆమె కూడా చేశారు కదా. అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇవ్వడాలు ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారండి. ఏమైతే అభివృద్ధి అవుతుంది కదా ఒక పక్క, దీనికి ఇంకా ఇబ్బందులు ఏమున్నాయి? పథకాలు 1 by 1 వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ రప్పా నరుక్కోవడం ఏంటి? 2029లో వేటపోతలని జాతరలో నరికినట్టు చంద్రబాబు గారు కూడా దాన్ని కామెడీగానే తీసుకున్నారు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఆయన సీట్ కూడా వస్తుందో లేదో నమ్మకం లేదు. అది అలా జరుగుతుంది ప్రదేశం. చూస్తే ఒక సంవత్సర పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? ఎన్డీఏ భాగస్వామ్యంగా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చూస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పైన బీజేపీలో మోడీ గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మరి మొన్న పల్నాడు జిల్లా పర్యటనకి వెళ్ళినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ చెప్తున్నారు. ఈ రప్పా నరగడం అనేది ఏంటి, ఏం చేస్తున్నారు? పుష్పాల డైలాగ్ చెప్తూ ఏదైతే 2029లో మేము వస్తాము, ఇప్పుడు చేస్తున్న ఈ అరాచకాలకి అప్పుడు మేము సమాధానం చెప్తాం అనేది వాదన కింద ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అన్నప్పటికీ అభిమానులు ఆ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని తిరగడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అర్థం కాల నాకు. అంటే మొన్న పల్నాడు పర్యటనలో ఈ యొక్క ర్యాలీలో ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో ఒక బ్యానర్ పైన పుష్ప డైలాగ్ రాశారు, రప్పా తలకాయలు నరుగుతాము అని చెప్పి. అది కొద్దిగా హడావుడైంది మీడియాలో. ఎలా అనిపిస్తుంది? అది మామూలుగా ఏదో అంత ఐడియా లేదు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కంట్రోల్ ఆయన లైన్ అయినప్పుడు కనీసం టీడీపీ రాదు. అది డైరెక్ట్ గా నరేంద్ర మోడీతో మాట్లాడి కెపాసిటీ ఒక్కడిగా ఉంది. చంద్రబాబు కూడా వెళ్ళలేడు. ఆయన వల్ల టికెట్ వచ్చింది. రేట్ చేసి 23 టీలు టప్పర్ గెలిచింది. స్పీకర్ బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఏమంటారంటే రప్పా అనగా జగన్ చంపేస్తానంటే. అది చెప్పండి. పవన్ కళ్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు అందరికీ ఆయనే మంచోడు. జగన్మోహన్ రెడ్డి అదే మరి మాట్లాడలేము. అయితే రోజు కంపల్సరీ ఏం చెప్పాడు సార్. మాది పాకిరేది అనిత ఎమ్మెల్యే కూడా మాదే స్పీకర్. పరిపాలన ఎలా ఉంది? సంవత్సరం ఎలా ఉంది? పథకం అలా ఉండదు. వచ్చాడు
చదువు ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నకేంటి పూర్లు అందరూ ఏమైపోయి రోడ్డు మీద అందరూ కూడా ఇప్పుడు ఎంతో మంది 5 రూపాయలు ఇచ్చి తింటున్నారు విత్తనం 5 రూపాయలు వెళ్ళి తింటున్నారండి వచ్చి అద్దలు పగలదంగా వచ్చి సొలైగోళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా బేగరాడండి రప్ప తలకాయలు నరికించుకుంటారా నిజమేనా ఆ డైలాగ్ ఎంతవరకు సమంజసం పుష్ప మనకు తెలదు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేయలేడు ఇంక రాలేడు కూడా వస్తే మళ్ళీ సరే ఏ అంశాలు బాగున్నాయి ఏ ఫాస్ట్ గా వెళ్తున్నాయి ఏ స్లోగా వెళ్తున్నాయి ఈ సంవత్సరం మొత్తం మీద ఎన్డీఏ భాగస్వామిలో ఉన్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల వైపు ఎలా ఉంది బాగానే ఉందండి. అప్పుడేమో 9 పథకాలు ఇప్పుడేమో 6 పథకాలు 9కి 6కి డిఫరెన్స్ ఎలా ఉంది చూసుకున్నట్లయితే ఒక 3 అప్లై అయినాయి ఇంకో 3 ఉన్నాయి పెండింగ్ లో ఆ ప్రభుత్వం నాకేం చేయలేదండి. ఈ ప్రభుత్వం అన్ని నాకు రెస్పాన్సిబుల్ గా చేశారండి. కాగితాలు కూడా పంపించామండి, అది కూడా వాడు కూడా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళినప్పటి నుంచి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అక్కడ ర్యాలీలో ఎవరైతే ఉన్నారో అభిమానులు ఒక బ్యానర్ పట్టుకుని తిరిగారు. పుష్పలో ఒక డైలాగ్ ఉంది, జాతరలో తలకాయలు రప్ప నరుగుతామని చెప్పి. అది బ్యానర్ మీద ఉండటంతో అది మీడియా ముఖంగా అడగడం జరిగింది ప్రెస్ మీట్ లో జగన్ గారిని. దానివల్ల ఆయన కూడా ఆ డైలాగ్ మాట్లాడడం జరిగింది. ఊరికే ఏదో సినిమాలో పెట్టుకుంటారు, అభిమానులు ఆకలేక అని ఉంటారు అంటున్నారు, అది వైరల్ అవుతుంది. ఇటు పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు స్పీకర్ గారు స్పందించారు, ఇటు పక్క నవ్వుతూ మన ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఎలా ఉంది అలాంటి డైలాగులు సినిమా వరకే కదా? అవునండి, నిజంగా నరుగుతారా రప్పారప్ప? ఏం ఉండదండి. అలాగే ఏంటంటే ప్రతిపక్షం పాలకపక్షం ఉన్నప్పుడు ఏదో అవాకులు చవాకులు ఉంటాయి. అవును కదా. ఎలా ఉంది సార్ చూస్తే? మరి ఒక పక్క పెరిగిన పెన్షన్ ఏమైనా వస్తుంది కరెక్ట్? ఎవరికి వస్తున్నాయండి, మాకు 2 అయితే వచ్చినాయండి. ఇటు పక్క చూసుకుంటే సార్ మొన్న తల్లికి వందనం వేశారు, ఎలా? అది బాగానే ఉందండి. అప్పుడు హయాంలో ఏమైనా అందుకున్నారా ఆ టైంలో కూడా? ఎవరు అంటే నాకు ఆ టైంలో నా పెన్షన్ తీసేశారండి. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నామండి, అప్లై చేసి వస్తాయి అంటున్నారు. తదుపరి చూసుకుంటే 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. మరి ఒక పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్క కంపెనీలు ఉద్యోగ కల్పన భాగంగా ఫోకస్ అంటుంది ఈ ప్రభుత్వం. మరి అమరావతి పోలవరం తలమానికంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అయితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. ఎలా ఉంటారు? మరి ఇటు పక్క చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 15 నుంచి ఆగస్టు వస్తుందండి. ఉచితంగా తిరిగే వాళ్ళు ఎక్కువ అయ్యారా లేకపోతే బాగానే ఉంటుంది అంటారా? బాగానే ఉంటుంది. మీకు నచ్చిన అంశాలు ఏమున్నాయి? ఈయన పనితీరు బాగుందండి. ఈయన మన ఎలాగ స్పందించారు. ఆయన మనకి ఎమ్మని చేస్తారని సీఎం గారికి లెటర్ ఇచ్చాను, సీఎం గారు పంపించారు ఎంప్లాయీస్ని, ఆర్ఐ గారిని. ఆయన కూడా స్పందించి లెటర్ పెట్టుకున్నారు, నాది అప్లై చేసుకున్నారు. అంతా బాగానే ఉందండి. పరిపాలన అయింది మన జూన్ 12కి. కూటమి ప్రభుత్వం కలిసి వచ్చింది, ఎన్డీఏ భాగస్వామ్యంగా అభివృద్ధి పనులు కూడా చేస్తామంటుంది. ఎలా అనిపిస్తుంది? బాగానే చూస్తున్నారు, బాగా తెలుగుదేశం పార్టీ బాగానే చూస్తున్నారు, బాగానే పరిపాలన చూస్తున్నారు. అయితే ఏంటంటే నిన్న వార్తలు చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రి గారు పల్నాడు వెళ్ళినప్పటి నుంచి కూడా అక్కడ ఒక అభిమాని పుష్ప డైలాగ్ చెప్తూ పరాపరా నరుగుతానంటున్నాడు తలకాయల్ని. రేపు జాతరలో నరిగినట్టు నరుగుతాం, 2029లో మేము వస్తాయంటున్నారు. ఎలా ఉంటారు? బుచ్చయ్య చౌదరి గారు కూడా సీరియస్ అయ్యారు, స్పీకర్ గారు. ఎలా అనిపిస్తుంది? బాగానే చూస్తుంది, బాగానే చూస్తున్నారు, బాగానే ఇది. ఇదే అంశం పైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సినిమాలో డైలాగులు సినిమాల వరకే ఉంటాయి, నిజ జీవితంలో ఉండవంటున్నారు. ఏమంటారు? సినిమా డైలాగులు వాడుతూనే ఉంటారు, ఆయన సీనియర్ కాబట్టి దాంట్లో వాడుతూ ఉంటారు. ఇక కాకపోతే ఏంటంటే ఆయన యాక్టర్ కాబట్టి అనుభవం ఎక్కువ, దాంట్లో అనుభవం ఎక్కువ, దీంట్లో అనుభవం తక్కువ. దీంట్లోనే కొద్దిగా అటు వాడుతూనే ఉంటారు. పర్వాలేదు. అంటే టీడీపీ నాయకులు కూడా ఎక్కడ ఊరుకోవడం లేదు. ఈ తలకాయలు నరికే కాన్సెప్ట్ ఏంటి కొత్తగా, ఇది ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. ఒక పక్క శైలజనాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన కూడా మాట్లాడుతున్నారు మేము మీడియా ముఖంగా. ఈయనైతే బుచ్చయ్య చౌదరి గారు అయితే మీ తలకాయ నరికేస్తాం మేము కూడా అని చెప్పి అంటున్నారు జగన్ గారు. అందరూ ఒకరికొకళ్ళు ఎప్పుడు ఇది చేసుకుంటాను ఉంటారు. ఆయన పరిపాలన ఇట్లా లేదు, ఈయన ఇట్లా లేదు. ఆయన పార్టీ వాళ్ళు అట్లా అంటారు, ఈయన పార్టీ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. సభకు వచ్చినప్పుడు ఏదో బ్యానర్ల మీద సినిమా డైలాగులు రాసి కొద్దిగా ఉద్వేగంగా ఉంటుందని రాస్తారు. అది నిజమే అవుతుంది కదా? నిజం అవదు, పరిపాలిస్తానే ఉంటారు, అట్లాగే వెళ్ళిపోతానే ఉంది. పర్వాలేదు. చట్టపరమైన చర్యలు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇలాంటి సమాజంలో ఈ రౌడీలకి వీళ్ళకి మీరు వెన్నుదండుగా సపోర్ట్ చేయడం నచ్చలేదు అంటున్నారు జగన్ గారు. నచ్చలేదని అంటానే ఉంటారు, కొంతమంది అంటారు, కొంతమంది ఏం కావాలంటారు. పర్వాలేదు, అట్లాగే వెళ్ళిపోతానే ఉంది. అంటే అదే విషయం చంద్రబాబు గారి కూడా దగ్గరికి వెళ్ళింది. ఆయన కొంచెం నవ్వుతూ మాట్లాడారు అదే డైలాగు. ఈ జాతరలో పొట్టేలు తలకాయలు నరుకున్నట్టు పరాపరా నరకడం ఏంటి, నాకేం అర్థం కాదు. పార్టీ ఆయన కాబట్టి
ఆయన నవ్వుతాడు, ఈయన నవ్వుతా ఉంటాడు. ఆయన చేస్తాడు, ఈయన చేస్తారు. ఒకటే ఆయన కాదని ఇచ్చేస్తే ఈయనకు బాగోదు, ఆయన కాదని ఈయన చేయదు. ఇద్దరు కావాలనుకునే చేస్తాం ఒకళ్ళకొకళ్ళు. అంతా బాగానే ఉంది.